భారత్ మాతాకి బండి సంతాకి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఏదైతే 12 సంవత్సరాల రాక్షస పాలన నుంచి బయటపడ్డదో ఈ తెలంగాణను ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే విస్మరించారో ఈ టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు విచక్షణ కోల్పోతూ ఉన్నారు. మరి సిరిసిల్ల వేదికగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మరి మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో ఇంటింటికి నేనే కౌన్సిలర్ అని చెప్పి నేనే బాధ్యతగా ఉంటా, మరి ఈ గల్లీకి నేనే కౌన్సిలర్, నీ వార్డుకు నేనే బాధ్యత దత్తత కూడా తీసుకుంటున్నా అని చెప్పి హామీలు ఇచ్చుకుంటూ ఇంటింటికి ప్రచారం చేసిన కేటీఆర్ మరి నీ ముఖ్య అనుచరుడు ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పైన ఏదైతే సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గారు ఫిర్యాదు చేసినారో ఆ ఫిర్యాదు నిగ్గచ్చుగా తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నువ్వు బాధ్యతగా తీసుకుంటాను ప్రతి వార్డును కాబట్టి మరి అక్కడ జరిగిన అక్రమాలను అన్యాయాలను ఖచ్చితంగా నువ్వే బాధ్యత తీసుకొని దీనికి రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయి 8 రోజులైంది. మరి ఆ వైస్ చైర్మన్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తీసుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ మీదనే ఉన్నది. వెంటనే దీనికి క్షమాపణ చెప్తూ రాజీనామా చేయాలి. అప్పటిదాకా వదిలిపెట్టేది లేదు. మరి ఈ సిరిసిల్ల ప్రాంతాన్ని ఏదో అభివృద్ధితో వెలుగబెట్టిండు ఈ సదిపుసా అని చెప్పుకునే సిరిసిల్ల కేటీఆర్ని అడ్డం పెట్టుకుని చేసిన అరాచకాలు, మరి గట్టిగా వర్షం వస్తే పడవనేసుకొని పోయే పరిస్థితిలో సిరిసిల్ల వెంకపేట పాత బస్టాండ్ ఏరియాలన్నీ కూడా పడవనేసుకొని పోయే పరిస్థితిలో ఉన్నది. మరి కొంచెం కూడా సిగ్గుండాలి. ఇక్కడ కూర్చొని లొట్టి మీద కాకులే వరుతా ఉన్నాడు. ఆ మాటల మాదంటాడు. నువ్వు యూనివర్సిటీ కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ కొరకు ఎవరి భూములు గుంజుకున్నావు, ఎవరి భూములకు వారికి నష్టపరిహారం రాకుండా అడ్డుకున్నావు. ఆ పోచమ్మ లాంటి బాధితులందరూ కూడా మొత్తుకుంటారు. నీ వ్యవహారం అంతా కూడా తెలుస్తూ ఉంది. నీ ఇటుక బట్టీలు, దానికి ఆ ఇటుక బట్టీలకు వచ్చిన మన్ను ఎడికెలు వస్తుంది. ఆ మట్టిని సహకరిస్తున్న మైనింగ్ అధికారి ఎవరు, అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. కానీ మీకు ఈరోజు అధికారం కోల్పోయింది కాబట్టి ఈడ రొడ్డు మీద కాకులు వచ్చి ఒరుడు తప్ప నువ్వు చేసేది ఏం లేదు. ఈరోజు 12 సంవత్సరాల మీ బీఆర్ఎస్ పాలన కూడా ప్రతి ఒక్క రూపాయి కేంద్రం నుంచి అమృత్ పథకం కింద 1665 కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి మొన్న యూసెఫ్ కింద అదే అమృత్ పథకం కింద సిరిసిల్ల పట్టణానికి కేవలం సిరిసిల్ల పట్టణానికి 99 కోట్ల రూపాయలు మంజూరు జరిగిన విషయం నిజమా కాదా మీరు తెలుసుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నా. మరి ఏమి ఇచ్చిందని మాట్లాడుకొని ఈరోజు మీ పార్టీ నాయకులు ఇన్ని రోజులు వెట్టి చాకరీ చేసుకొని ఎంతోమంది నాయకులను ₹1,00,000 ఖర్చు పెట్టి ఈరోజు దుమాల శ్రీకాంత్ లాంటి నాయకుడు ₹1,00,000 మీ పార్టీలో ఖర్చు పెట్టి మీకు సేవలు చేసి అసలు ఆయనతో దాచికం ఊడిగం చేసుకొని ఈరోజు ఒక పదవి కూడా గుర్తించకుండా వదిలిపెడితే మీ బూట్లు నాకుడు ఇష్టం లేక ఆయన జ్ఞానోదయం తెచ్చుకొని ఇంకా నువ్వు బూట్లు నాకుంటున్న అక్కడనే ఉన్నారు. కానీ ఆయన జ్ఞానోదయం తెచ్చుకొని ఇన్ని రోజుల తర్వాత గౌరవించే పార్టీకి వచ్చిండు. మా పార్టీ గౌరవించి తన హక్కును చేర్చుకున్నది. మరి అదే 2వ వార్డులో కూడా పోయి నేను దత్తత తీసుకుంటున్నా శ్రీకాంత్ మీద పోటీ చేసేది నేనే చెప్పిన కేటీఆర్. మరి సిగ్గుండాలి. గెలిచినాక 2 నెలలకు వస్తానని చెప్పినావు. ఎన్ని రోజులైంది? మున్సిపల్ ఎన్నికలు అయిపోయి 2 నెలల నుంచి ఎందుకు దిక్కులేవు? మరి ఈరోజు సిరిసిల్లలో కేటీఆర్ పేరు అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా సంపాదించి మీ భాగవతలైన బయట అని చెప్పి ఇటువంటి 2 కుక్కలను వేసి మొరగడానికి తోలుస్తున్నారు తప్ప మరి ఈరోజు మీరు మొన్న జరిగినట్టయితే ఈ బైపాస్కి సంబంధించిన ల్యాండ్లో కూడా అడ్డదిడ్డంగా సంపాదించిన 2 నాయకులు మీ భూమి నాదని చెప్పి అది కూడా అక్రమంగా సంపాదించిన భూమిని నాదని చెప్పి కుస్తీలు పట్టుకునే పరిస్థితి మొన్న మున్సిపల్ అధికారుల ముందర కళ్ళెదుటే ఒకరికొకరు బూతు పురాణం. చూడు మాటలు ఎక్కువైతున్నాయి, తగ్గించుకో. ఫస్ట్ మీ గుట్టైన బయటపడుతుందని చెప్పి నేను మొరగడానికి పంపించారు తప్ప మీరు చేసిన అరాచకాలు అంత ఇంత కాదు. కేటీఆర్ని అడ్డం పెట్టుకుని ఎన్ని చేసినో అవి మొత్తం కూడా బయటకు తీస్తూ ఉన్నాం. రేపు పొద్దున వెంటనే ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరైతే దాంట్లో సందీప్ ఉన్నాడో ఆయన మీద వచ్చిన ఆరోపణకు ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాల్సిందే. కేటీఆర్ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. మరి మీ అక్రమ సంపాదనలు ఇంకా ఎన్ని రోజులు రోడ్ల మీద మీరు కొట్లాడతారు? ఇప్పటికీ పార్టీకి ఊడిగం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్న వాళ్ళందరినీ కూడా కార్యకర్తలు గుర్తించలేని కళ్ళు నెత్తికెక్కిన కేటీఆర్ ఈరోజు నీ పార్టీని విడిచిపెట్టి ఎంతమంది బయటకు పోయారు? నీ అహంకారానికి ఈరోజు అధికారం పోయేపటికే కిందికి దిగి మాట్లాడుతున్నాం. నీటి గురించి మాట్లాడుతున్నారు. సన్నాసి దేశంలో యువత లోపల నీటి విద్యార్థుల మీద విషం జల్లి విదేశ ఈ కుట్రలు ఆ పక్క దేశంలో ఉన్నటువంటి విద్రోహ శక్తులు ఇవి కూడా దేశంలోకి చొరబడి అఘాయితాన్ని సందు చేసుకొని ఇంకా ఎక్కువ డ్యామేజ్ కావద్దని చెప్పి బాధ్యతగా తీసుకున్నారు. నీ టైంలో టీఎస్పీఎస్సీ లీక్ అయితే ఏం చేసినావు? కేటీఆర్ మాకేం సంబంధం అని ప్రెస్ మీట్ల కోసం చెప్పినావు. సిగ్గుండాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ బాధ్యతగా తీసుకొని ఈరోజు మా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి ఆ సమస్యను అక్కడనే ఉండే విధంగా దాన్ని ఇంకా పెంచుకొని దాంట్లో ఎవడు పడతాడు చొరబడి దేశ భద్రతను విచ్ఛిన్నం చేసే పరిస్థితి పోకూడదని చెప్పి బాధ్యత తీసుకొని చేశారు. మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. కేటీఆర్ రానున్న రోజులలో కేటీఆర్ అనుచరులు మీ భాగవతం
మీ అక్రమ సంపాదనలు అన్నీ కూడా మేము బయటకు తీస్తాం. ఇప్పటికొక్కటి ఈ పుట్టలోంచి చీమలు వెళ్ళినట్టుగా అన్ని బయటపడతా ఉన్నాయి, ఇంకా బయటపడతాయి. రేపు పొద్దున మీరు ఎక్కడ రోడ్డు మీద తిరిగారు. ఖబర్దార్ బండి సంజయ్ గారి గురించి మాట్లాడితే ఆ ట్యాబ్లు ఇచ్చి నువ్వు పెద్ద ఏదో ఇచ్చిన మురుస్తాను. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులకు 20,000 మందికి 20,000 సైకిళ్ళు బండి సంజయ్ గారు 10వ తరగతి విద్యార్థులకు బడికి దూరంగా ఉన్న పిల్లలందరూ కూడా ఇచ్చారు. నువ్వు ఒక 2-3 ట్యాబ్లు ఇచ్చుకుంటా షో ఇవ్వడం కాదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 20,000 సైకిళ్ళు ఇస్తూ ఉన్నారు. మొన్న వెమ్రాల 53 కోట్ల రూపాయల రోడ్లు శంకుస్థాపన చేసి కళ్ళు కనిపిస్తాయి కదా నీకు. ఏం చేస్తున్నట్టు నిన్న కొమరవెల్లి రైల్వే స్టేషన్ కరీంనగర్ బండి సంజయ్ కనిపిస్తున్నారట. ఈ మాట్లాడబోతు సన్నాసి. నీ పక్క పొంటి గ్రామంలో సాటి దళితుల మీద దాడి జరిగితే 3rd డిగ్రీ ప్రయోగిస్తే వచ్చింది బండి సంజయ్ అన్న. హక్కును చేర్చుకొని వాళ్ళకు మెరుగైన వైద్యం ఇచ్చింది మా బండి సంజయ్ అన్న. నీకు కళ్ళు కనబడతలేవా? ఆ గ్రామంలో కూర్చొని నువ్వు పక్క పొంటి సెటిల్మెంట్లకు పోయి పైసలకు నువ్వు సెటిల్మెంట్ మాట్లాడినావు తప్ప కనీసం సాటి దళితులకు మరి ఇంత అన్యాయం జరిగింది, ఇసుక లారీలు పెట్టి తొక్కిచ్చిరు. మరి వీరి పక్కన మేము ఉండాలని చెప్పి నువ్వు ఎన్నడన్నా ముందరికి వచ్చినావా? సిగ్గులేని మాటలు మాట్లాడతాను. ఇంకొకసారి మాటలు మాట్లాడితే మాటల మధు నీ 4 జీరస్త. ఖబర్దార్ బిడ్డ. భారత్ మాతాకి.